तेलंगाना माइनॉरिटी स्कूल नारायणपेट में टीजीटी इंग्लिश उस्ताद के तौर पर खिदमात अंजाम देने वाले मोहम्मद जहांगीर ने नाइट ड्यूटी के दौरान जमात शेषम के तालिब इल्म मोहम्मद अयान को बेरहमी से मारा पीटा, जिसके बाइस इनकी पीठ और पेट के हिस्सों में शदीद चोटें आई। वाक़े के बाद तालिब इल्म के वालिदैन और रिश्तेदार स्कूल पहुंचे और प्रिंसिपल ख्वाजा महबूब खान के तवसुत से आरएलसी ख्वाजा बहाउद्दीन और विजिलेंस हुक्काम को शिकायत दर्ज करवाई। शिकायत मौसूल होते ही मुताल्लिका हुक्काम फौरी तौर पर स्कूल पहुंचे और तहकीकात का आगाज़ किया। वादजा मोहम्मद जहांगीर को फौरी तौर पर अपनी जिम्मेदारियों से मुअत्तल करने का ऐलान किया गया। टिमरिज के ज़िली इंतज़ामिया ने इस मौके पर मीडिया के नुमाइंदों से गुफ्तगू भी की। इस मौके पर विजिलेंस ऑफिसर टिमरेज ज़मीर अहमद खान, मकसूद अहमद के अलावा दीगर मौजूद थे। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मेरा नाम अब्दुल रहीम है। नारायणपेट टिमरिज स्कूल में हमारा लड़का पढ़ता है, 6 क्लास में है, बी पोजीशन में। और कल परसों दिन रात में खाना खाते वक्त लाइन में ठहरे वक्त बच्चे गड़बड़ करते वक्त जहांगीर सर बच्चे को लेके जाके 2-3 बच्चों को लेके जाके बहुत बुरी तरह मारे। उसमें से मेरे बच्चे को ज़्यादा मार लगा पेट पे और पीठ पे। मैं मेहरबानी करके इस कॉलेज के प्रिंसिपल सर और आरएल सर से मैं गुजारिश करता हूँ तो सर को सस्पेंड करना, क्योंकि आज मेरे बच्चे के साथ ऐसा सलूक हुआ है, कहीं दूसरे बच्चों के साथ भी ऐसा सलूक ना हो। कोई जानवरों को मारे, सर का मारे, कोई अगर पनिशमेंट देना है तो 100 उठबैठ कराना था मेरे बच्चे को, या नहीं तो मुर्गा बनाना था, और बात है। मेहरबानी करके मैं आरएल सर से गुजारिश करता हूँ वो सर को सस्पेंड करे तो बेहतर रहता, बल्कि मेरी तरफ से गुजारिश है। अस्सलाम वालेकुम। గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను ఖాజా బహావుద్దీన్ ఆర్ఎల్సి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టిమ్రీస్ ఈరోజు నారాయణపేట్ బాయ్స్ స్కూల్స్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ జహాంగీర్ అనే టీజీటీ ఉపాధ్యాయులు అయాన్ అనే అబ్బాయిని మరియు ఇతరత్ర పిల్లలను సాయంత్రం తను డ్యూటీ సందర్భంగా, నైట్ డ్యూటీ సందర్భంగా పిల్లలని కొట్టడం జరిగింది. అందులో అయాన్కి చాలా తీవ్రంగా శిక్షించడం జరిగింది. అయాన్కి దెబ్బలు తగిలినాయి, అయాన్ చాలా గాయాలైనట్టు దెబ్బలు తగిలింది. ఆ విషయాన్ని పేరెంట్స్ ద్వారా మరియు ప్రిన్సిపల్ ద్వారా నేను నిన్న తెలుసుకున్నాను. నిన్న నైట్ 11 o'clock ఆ మెసేజ్ నాకు అందింది. విషయం అందిన తర్వాత ఈ విషయం గురించి నేను ఆరాధిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి వార్డు సభను ముగించుకొని నా యొక్క విజిలెన్స్ టీమ్స్ జమీర్ ఖాన్, మసూద్ వారి వెంట తీసుకొని ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ సందర్శించి విషయాన్ని అన్ని తెలుసుకోవడం జరిగింది. జహాంగీర్ అనే అవుట్సోర్స్ టీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు తన సమన్వయాన్ని కోల్పోయి విద్యార్థులను శిక్షించడం చాలా దారుణం. ఇటువంటి శిక్షను ఫిజికల్ హరాస్మెంట్ని ఏ యాక్ట్ కూడా ఒప్పుకోదు. పేరెంట్స్ నన్ను వచ్చి మాట్లాడడం, రాతపూర్వకంగా అప్లికేషన్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ని కూడా అప్రోచ్ కావడం అన్నీ జరిగాయి. పేరెంట్స్ని నేను ఇచ్చినటువంటి భరోసా, మీరు సార్, మీరు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఇటువంటి వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని వాళ్ళు నన్ను అడగడం జరిగింది. నేను తప్పకుండా ఎవరైతే పిల్లలను కఠినంగా వ్యవహరించి శిక్షిస్తారో వాళ్ళపై నేను ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నన్ను మా యొక్క హెడ్ ఆఫీస్ సెక్రటరీ గారికి మరియు అడ్మిన్ డిపార్ట్మెంట్కి నేను తెలియజేస్తాను. అవుట్సోర్స్ అయినటువంటి ఈ వ్యక్తి ఇంతకుముందు గతంలో కూడా కొన్ని విషయాలలో తప్పిదాలు చేయడం, ఆ తర్వాత వచ్చి అడగడం జరిగింది. కానీ ఈరోజు తను చేసినటువంటి తప్పుని తను సమర్థిస్తూ పేరెంట్స్కి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా సమస్యను కొద్దిగా జటిలం చేసింది. అయినా పేరెంట్స్ మన టిమ్రిస్ పైనటువంటి ఉన్న అభిమానంపై, ప్రిన్సిపల్ మరియు ఇతరత్ర ఉపాధ్యాయులపైనటువంటి అభిమానాన్ని వాళ్ళు కొనసాగిస్తూ, సార్ ఇది ఈ స్కూల్ మనది, మా పాఠశాల, మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి మనం ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, కానీ ఇటువంటి వ్యక్తులపైన మీరు తప్పక చర్య తీసుకోండి సార్ అని చాలా విధేయంగా నన్ను అడగడం జరిగింది. నేను తప్పకుండా వాళ్ళని అష్యూరెన్స్ ఇస్తూ వీళ్ళను ఎవరైతే ఈ పిల్లల వారిని శిక్షారో